వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. అదిగో మేడం గారు వచ్చారు. మేడం, మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా. అమ్మ సూర్యాజీ, మీరు వచ్చారా? మీరు వస్తానండి, ఎవరు మాపేదే. నేను వస్తున్నా, మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటా. అప్పుడు మే అర్హో. అమ్మాజీ నమస్తే, ఆశీర్వాद दीजिए. మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. అరే, ఒక్క గవర్నర్ పోస్ట్ కోసం ఈ రోజా గారు ఇంత కాకా పడితే నేను వెళ్ళి కాకా పడకపోతే ఏం బాగుంటుంది? ఆ సీఎం గారు మీరు ఇక్కడ ఉండండి, నేను మాత్రమే వెళ్ళి మేడంని కాకా పడతాను. మేడం విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా. మావి చిగురు తిని మీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా. మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా. ఇంతలో కల పండగ, ఇంటిలో తొలి పండుగ. సింగారి సీతకు సీమంతమై. ఓకే ఓకే, మేడంని కలిసిన ఉత్సాహంలో ఊపు మీద ఉన్నారు సార్ వీళ్ళు. ఒకసారి మనం పిసిసి కొత్త చీఫ్ బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడదాము. ఆయన లాస్ట్ టైం కూడా ఎక్కువసేపు మాట్లాడలేపారు. సార్ నమస్కారం. 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 ఏంటిది? అవును సార్, నేను కిషోర్ దాస్, టీవీ9. నువ్వు చెప్పు ఏంటి అడగాలనుకున్నావో త్వరగా అడిగేసాయి. చెప్పాలి సార్. నేను చెప్పేది ఏంటి? ఫోన్ చేసింది నువ్వే చెప్పాలా? మీ జోడు పదవుల జోరుకు బ్రేక్ పడబోతుందట కదా సార్. ఒక మనిషికి ఒక పదవే ఉండాలని చెప్పి మా కాంగ్రెస్ పెద్దలు అన్న మాటలను కూడా నేను గౌరవిస్తూ నేను కూడా ఒక పదవి ఉంచేసుకుందాం, రెండో పదవిని ఒగ్గేసుకుందాం అని చెప్పి ఒక నిర్ణయానికి కూడా వచ్చేసిన. రాష్ట్రంలో పార్టీ ఫండ్ దగ్గర నుంచి పూర్తి బాధ్యతలు మీ మీదే పెట్టారట కదా సార్. అవును, మరి ప్రదేశ్ పార్టీ చూపెట్టి అన్ని బాధ్యతలు కూడా మన మీద పెట్టేస్తారు కదా. అందరికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హీరోగా కనిపించేస్తాడు. మరి మా లాంటి ఎంత కష్టపడేస్తున్నామో ఏంటో ప్రజలు కూడా తెలియదు కదా. ఇప్పుడు నేను వచ్చేసిన చూపిస్తాను తనకేట. హీరో ఒక సీఎంఏ కాదు, సైడ్ హీరో సత్యబాబు కూడా ఉన్నాడని చెప్పి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తా. కొంచెం తగ్గి సీఎంతో పాటు ప్రయాణించడానికి సిద్ధమైనట్టున్నారు సార్. అదంతా ఏం లేదు, తగ్గినప్పుడు తగ్గుతాం, తేడా వస్తే అటు ఇటు తేల్చేసుకుంటాం. గవర్నమెంట్ నడిపించేది సీఎం అయితే, పార్టీ నడిపేది నేను. ఇద్దరు కలిసి పనిచేస్తేనే ప్రజలకి మేలు జరిగేది. నా వంతు ప్రయత్నం నేను చేస్తా. ఇక అలాంటప్పుడు సీఎం ఏడు చేస్తాడో అది కూడా చూద్దాం. మెట్టు బై మెట్టు అన్ని సాధించేస్తున్నారు సార్. మీ అసలు టార్గెట్ ఆ సీఎం సీట్ ఎప్పుడు సాధిస్తారు సార్? సమీకరణలు లెక్కలు అన్ని కూడా కలిసి వచ్చినప్పుడు అది కూడా జరుగుద్ది. వెనకబడ్డ విజయనగరం ప్రాంత నేతగా సీఎం కుర్చీ ఎక్కే అర్హత నాకు కూడా ఉంది. నెక్స్ట్ రౌండ్లో ఆ ఛాన్స్ మరి తెలంగాణ వాళ్ళకో నాకో దక్కుద్ది, చూద్దాం. మేడం సోనియా ఎట్ చేస్తారో ఎటు మరి ఇక నేను ఇంకే లిటికేషన్ కూడా ఎత్తబోకు. ఉంటాను సార్. నమస్కారం సార్. చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది ఇక్కడ. జగన్ పత్రిక దాడి మీ మీద ఎక్కువ అయిపోవడంతో ఆ దాడిని ఎదుర్కొనడానికి మీరు ఒక పక్ష పత్రిక ఏదో ప్రారంభిస్తారని తెలియవచ్చింది సార్. ఆ వివరాలు ఏమైనా వెల్లడిస్తారా? రాను జగన్ పత్రిక ఆగడాలు మరీ ఎక్కువ అవుతా ఉన్నాయి. ప్రతిదానికి ఉన్నదే లేనిది కల్పిస్తూ నా పైన పతాక శీర్షికలు రాస్తా ఉన్నారు. కార్టూన్లు అయితే మరీ విపరీతంగా వేస్తా ఉన్నారమ్మా. అందుకే దీనికి కౌంటర్ వేయడానికి మేము పక్షపత్రిక ఒకటి ప్రారంభిస్తా ఉన్నాం. ప్రతిరోజు వాళ్ళ పేపర్లో ఏదైతే వస్తుందో దానికి కౌంటర్ ఇవ్వడం కోసం మా వాళ్ళు రెడీ అవుతా ఉన్నారమ్మా. అయితే దానికి ఇంకా ఏ పేరు పెట్టలేదు, అది వేరే విషయం, అదే మ్యాటర్. సరే సరే. కేసీఆర్ గారు, మీ నమస్తే తెలంగాణ ఎలా నడుస్తుంది సార్? వాట్ ఈస్ ద రెస్పాన్స్? మా నమస్తే తెలంగాణ జోరుగా నడుస్తుంది, మస్తు ప్రింట్ అవుతుంది. తెల్లారంగానే మా గడప గడపకి పోతుంది. వాస్తవాలను ఇట్లా చేరేస్తున్నాం, మా ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నాం. ఇగరవై ఇప్పుడున్న పరిస్థితుల్లో మాటికి ఢిల్లీకి పోయి గాలను బతిమాలి బామాలి తెలంగాణ అడుగుడు కంటే వాస్తవాలను ఇట్లా పేపర్లో రాస్తే ఇవన్నీ ప్రజలకు చేరుతాయి. గాలిలో ఉద్యమం మంచిగా చేస్తారు. వాళ్ళకి కావాల్సిన తెలంగాణ ఏదో వాళ్ళే తెచ్చుకుంటారు. అవును సార్. అరే రాజీనామాలు చేయండి అంటే ఒక్కళ్ళు చేస్తారా? పిరికి సన్నాసులు దద్దమ్మలు. ఇది బాగుంది సార్. అసలు ఇలా పని ఎట్లుందంటే
దున్నపోత మీద వాన గురితే ఎట్లుంటుందో అట్లున్నది. అందుకే నేను అక్కడే చెప్తా ఉన్నా, గీళ్ళతో రాజీనామా చేయించి అవసరమైతే నేను కూడా చేసి ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తామో ఏందో, మా పేపర్లో ఏమి రాస్తామో ఏందో ముందు ముందు నువ్వే చూద్దు బిడ్డ. సరే సరే చిరంజీవి గారు, మీరు కూడా ఏదో ఛానల్ పెడుతున్నారట, మెగా టీవీ అని, ప్రజా టీవీ అని. నా దేవుడు, ఇదంతా చేస్తున్నాడా సార్? నిజమేనా సార్? అవును దాసు, నీకు తెలియంది కాదు. అయినా ఈ జగన్ పత్రిక మా మీద లేనిపోని రాసి మమ్మల్ని అపకీర్తి పాలు చేస్తుంది. ఆ రకంగా మనం చూసినట్లయితే ఈ రాష్ట్రంలో ఆ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసేటువంటి పత్రికలు కొద్దో గొప్ప లేకపోలేదు. ఇక ఎటొచ్చి మా కాంగ్రెస్ పార్టీకే ఇక్కడ పేపర్ కానీ టీవీ కానీ ఏది లేకుండా పోయింది. అందుకే మేము యోచిస్తున్నాం, ఇలా థింక్ చేసి చేసి ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకుంటాం. అవునవును చిరంజీవి, నువ్వు ఆ ప్రయత్నం త్వరగా చేసి పత్రికా టీవీ కనుక పెట్టినట్లయితే ఈ చంద్రబాబు నాయుడిని, ఆ కేసీఆర్ని ఇద్దరిని కూడా కడిగి పరాయచ్చు. వీరి యొక్క దురాగతాలని ప్రజలకు తెలియచెప్పి వీరి భవిష్యత్తుని పెట్టచ్చు. ఎవరుకుంటున్నాడు నా ముందు బొచ్చగాడు? ఏమిటి బచ్చా, ఏమనుకుంటున్నారు మీరు? వీళ్ళని ఆపడం కష్టం, కానీ దీనికి ఒక్కటే విరుగుడుంది. బాలకృష్ణ సంస్కృత శ్లోకం. బాలకృష్ణ గారు నమస్కారం. శ్లోకంతో రెడీగా ఉన్నారా సార్? రెడీ. మా కిషోర్ దాస్, నేను నా మటుకు నా సంస్కృత శ్లోకాలతో రెడీగా ఉన్నాను. మరి నా శ్లోకాలు ఎవరికి అక్కర్లేకపోయినా నీవు అడిగి మరీ చెప్పించుకుంటున్నావంటే మరి నీకున్నది గుండె లేక హుస్సేన్ సాగర్ చెరువ అయినా ఇక కాసుకో, నేను వదులుతున్నా. సార్ స్లో అయ్యారు, అందుకోండి. ఆలస్య అమృత విష సర్వ జగత్ రక్షితాం బాలకృష్ణ శ్లోకానాం. చెవుల్లో రక్తధారలు పొంగి పొర్లుతున్నా, నా భయం నా చింత జింతాకు తా జిమ్ జిమ్ దా అభయ శూర సంస్కృత చోర వైతాళి కూడా. అయ్యా బాలకృష్ణ, అరే నువ్వు మొదలు పెట్టావా? ఇదిగో నా వల్ల కదయ్యా, నేను వెళ్ళలేను. అయ్యో, ఇక్కడ ఉంటే పరిస్థితి దారుణంగా ఉంది, నేను వెళ్ళిపోతా. మోకాళ్ళ మీద పొక్కును డెక్కును ఎలాగోలా వెళ్తా, పిల్లులాగా ఎలుకలాగో వెళ్ళిపోతానయ్యా, వెళ్ళిపోతా. ఇక్కడ ఆగేది లేదు. అరే మాట మాత్రం చెప్పకుండా వాయు వేగాయ పుష్పక విమానం బిజినెస్ క్లాసు టికెట్తో నన్ను ఇంకేదని గుడకలేదు. ఇక బాలకృష్ణ గారు, మీరు నా ఫ్రెండ్ అయిన గుడికి ఇట్లా మాట్లాడితే ఎట్టుందండి? అమ్మో, ఇంక నేనైతే అనేది లేదు, నేను పోతా ఉన్నా. దిస్ ఇస్ వెరీ క్లియర్. విరుదంకిత రికార్డులు బ్రేక్ ఆయా. అరే బాలకృష్ణ ఏందైనా తెలియకట్ట. ఇక ఆల్రెడీ పాలకి ఇట్లా చెప్పిన, అవసరం అయితే రాష్ట్రమైన రాసిస్తా కానీ ఈ శ్లోకాలు గిట్లా వినలేనండి. మళ్ళీ ఈ శ్లోకాలు ఏందా అరే ఈడ పాడైన పోయి పో నేను పోతా ఈ నందమూరి బాలకృష్ణ. ఏంటది? ఇదిగో నువ్వు ఎంత ఏకుడో అయితే మాత్రం ఇలాంటి శ్లోకాలు చెప్పి మా ప్రాణాలు చేయొద్దు. ఆపాయ మగడ దాస్తయ్య నేనట్లేడు, నేను పోతానా నీ గడ్డను గారు. అలంకృతం నాతో పెట్టుకోవద్దు, చెవులు ఊడిపోతాయి. తస్మాత్ తలుపు సందులో వేలు ఇరుక్కున్నప్పుడు, కంట్లో కారం పడ్డప్పుడు, బాలకృష్ణ గారు శ్లోకం అందుకున్నప్పుడు కొంచెం తట్టుకోవాలి సార్. బా, అనవసరంగా కదిలించండి బాలకృష్ణ సార్. మీ జిమ్మాడిపోను, ఆపండి బాలకృష్ణ గారు. ఉంటాను సార్. నా దేవుడికి ఎంత కష్టం వచ్చిందిరా దేవుడా. పదండి సార్. చాలు. ఈ సింహ సమరసింహ నరసింహ బాలయ్యతో పెట్టుకుంటే ఎవడు పైకి రాడు. మరి వారం నన్ను గెలికి నాతో ఎందుకు పెట్టుకుంటున్నారో నాకైతే తెలియదు. చూద్దాం ఇంకా ఎంతకాలం పెట్టుకుంటారో ఏంటో. యుక్తానాం సింగపూర్ ఆసుపత్రి శస్త్ర చికిత్సానాం సక్సెస్ రూపేణ 2 వారాలు రజనీకాంత్కి రెస్ట్. మాట మాత్రం చెప్పకుండా వాయు వేగాయ పుష్పక విమానం బిజినెస్ క్లాసు టికెట్తో చిరంజీవి పరామర్శించిన మనకి మట్టి బుర్ర తదాత్మానందం చించిత మనస్సాం ఆలోచన తట్టలేదా? నవతరానికి పొలిటికల్ నేతాయా సుడి బాగుంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్. ఈ నందమూరి అందగాడు
పరమ ఆవేశ పరుడాం. ఈ మధ్య మధుమేహ పీడిత శోషిత వ్యాధిగ్రస్తులకి ఆపిల్ కాయ పంపకాం. బసవ తారక క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ పదవి అలంకృతాం. నాతో పెట్టుకోవద్దు.